ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మీకు తెలుసా? మీ మాటే మీ మంత్రం. వాక్కులో దాగి ఉన్న అద్భుతమైన శక్తి. మన దైనందిన జీవితంలో మనం చేసే మాట యొక్క శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మీకు తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరికే అనలేదు పెద్దలు. మన వాక్కును ఎలా ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మాట ఒక విత్తనం. మనం మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. మనం పదే పదే నాకు అదృష్టం లేదు, నాకు అన్ని కష్టాలే అంటూ ఉంటే మన మెదడు కూడా అదే నిజమని నమ్ముతుంది. అంటే మన కష్టాలను మన మాటలను ఆహ్వానిస్తున్నాం అన్నమాట. సరస్వతీదేవి నివాసం. హిందూ ధర్మం ప్రకారం మన నాలుక పైన సరస్వతీదేవి కొలువై ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులో ఒక్కసారైనా మనం మాట నిజమవుతుందని అంటారు. అందుకే ఎప్పుడు శుభం పలకాలి. మన మాటల్లో సానుకూలత అంటే పాజిటివ్ ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే మారుతుంది. వాక్సిద్ధి అంటే ఏమిటి? నిజం మాట్లాడేవారికి, ఇతరులను దూషించేవారికి వాక్సిద్ధి కలుగుతుంది. అంటే వారు ఏది అంటే అది జరుగుతుంది. మనం అంత స్థాయికి వెళ్ళకపోయినా కనీసం మన మాటలతో ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే అది అమ్మవారికి మనం చేసే అతి పెద్ద పూజ. ప్రాక్టికల్ టిప్ అంటే మౌనం. రోజు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మౌనం వల్ల మన శక్తి వృధా అవ్వదు. అది మన అంతరాత్మతో మనల్ని కలుపుతుంది. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఒక స్పష్టత, ఒక గౌరవం కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, విసిరిన రాయి, జారిన మాట తిరిగి రావు. మీ మాటలను ఒక దీపం వెలిగించండి. ఇతరుల మనసును గాయపరిచేలా ముళ్ళులా మార్చకండి. మీ వాక్కు మధురంగా ఉంటే ఆ జగన్మాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వ బాధల నుండి విముక్తి చేసే దుర్గాదేవి నామం. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పగటి వేళ సూర్య నేత్రాలతోనూ, సంధ్యా సమయంలో అగ్ని నేత్రంతోనూ, రాత్రి సమయంలో చంద్ర నేత్రంతోనూ ఆ తల్లి లోకాలను దర్శిస్తూ ఉంటుంది. ఆ మహాశక్తి స్వరూపిణి ఆధీనంలోనే ప్రకృతి శక్తులన్నీ నడుస్తుంటాయి. సమస్త దేవతా స్వరూపమైన దుర్గాదేవిని దేవతలు, మహర్షులు అనునిత్యం పూజిస్తూ ఉంటారు. దుర్గాదేవి పాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వారికి ఆ తల్లి ఒక్క రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దుర్గా అనే నామం నుండి 2 అక్షరాలు అయినప్పటికీ ఆ నామానికి గల శక్తి అంతా ఇంతా కాదు. సమస్త లోకాలను ఈ 2 అక్షరాలే రక్షించగలవు. ఆ తల్లి నామాన్ని అనునిత్యం సమర్పించడం వల్ల, సమర్పణ చేయడం వల్ల, స్మరించడం వలన సమస్త పాపాలను హరించబడతాయి. ఆపదలో ఉన్నవారు దుర్గానామాన్ని స్మరించడం వలన వాటి నుండి గట్టెక్కుతారు. అనారోగ్యాలతోనూ, ఆర్థికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ తల్లి నామాన్ని స్మరించడం వలన వాటి నుంచి విముక్తి పొందుతారు. దుర్గా నామాన్ని స్మరించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం. దుర్గాదేవి సంబంధించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి. ఈ శ్లోకం దుర్గా సప్తస్థితిలోని కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరు రోజు చదువుతారో వారు అన్ని భయాలను, కష్టాల నుంచి విముక్తి కలుగుతారు. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయోభస్రహీనో దేవి దుర్గాదేవి నమోస్తుతే. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయ భస్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. శ్రీ దుర్గా ద్వాంత్రిశ నామ మాల అది రోజు చదవండి. ఖచ్చితంగా అమ్మవారిని
పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి మీ అనుకున్న కోరిక మీకు నెరవేరుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓం దుర్గాదేవియే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.